ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా ఎవరు నిలుస్తారో అనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు టాప్ స్కోరర్గా నిలుస్తారో, ఏ జట్టు విజేతగా నిలుస్తుందో జోస్యం చెప్పాడు. మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా సాగుతుంది అనిపిస్తుంది. అన్ని జట్లు కూడా కప్పు లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత్ జట్టు అన్ని మ్యాచ్లను కూడా దుబాయ్లోనే ఆడనుంది. భారత్ జట్టు ఎక్కడికి ప్రయాణం చేయకుండా దుబాయ్లో ఉండడం, ఒకే పిచ్ పైన ఆడడం ఆ జట్టుకు బాగా అనుకూలంగా మారనుంది. అన్ని విషయాలను, అన్ని జట్ల బలాలను పరిగణలోకి తీసుకుంటే టీమిండియాని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవబోతోంది అనిపిస్తోంది. అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్లోకి రావడం బాగుంది. రోహిత్ పట్టుదల చూస్తుంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్గాను నిలుస్తాడు అనిపిస్తుంది. ఇక టాప్ వికెట్ టేకర్గా జోఫ్రా ఆర్చర్ సత్తా చాటుతాడు. ఇంగ్లాండ్ టైటిల్ గెలుస్తుందని భావించడం లేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ట్రావిస్ హెడ్ నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈ టోర్నమెంట్లో రోహిత్ శర్మ, జోఫ్రా ఆర్చర్, ట్రావిస్ హెడ్ ఈ ముగ్గురు డేంజర్గా మారనున్నారు అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. క్లార్క్ చెప్పినట్లు రోహిత్ శర్మ టాప్ స్కోరర్గా నిలిచి ఇండియా టైటిల్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.